నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం ఏ విధంగా సహాయపడుతున్నారు? ఆ సమయంలో మీరు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటున్నారు? వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకి సైన్స్ చదువుకుంటారు, కానీ సైన్స్ అప్లికేషన్ అనేది వాళ్ళు చూసి ఉండరు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ అనేది కేవలం సైన్స్ అప్లికేషన్ మాత్రమే అనేటువంటి ఒక అవగాహన. తర్వాత ఇంగ్లీష్లో వాళ్ళకి ప్రొఫిషియన్సీ అంటే లోపల ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చిన దాన్ని వెలుపలికి తీసుకొని వచ్చేదానికి వాళ్ళకి టిమిడిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఆత్మవిశ్వాసం అవగాహన పెంచి ఇది కఠినమైనది కాదు, కష్టతరమైనది కాదు, ఇంగ్లీషు కేవలము ఒక భాష మాత్రమే అనేటువంటి అవగాహన కల్పించి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అవకాశం ఇచ్చి నేర్చుకునే దానికోసం తర్ఫీదు కోసం ఇచ్చేటువంటి అవకాశం. సో అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళల్లో కూడా ఇది అభివృద్ధి చెందుతుంది. సార్, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యా బోధనలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? మనకి ఫ్యాషన్ మారినంత తొందరగా టెక్నాలజీస్ కూడా మారుతూ ఉన్నాయి. సో దానికి అనుగుణంగా బయట ఎలా అయితే టెక్నాలజీస్ ఇంప్రూవ్ అవుతున్నాయో ఆ టెక్నాలజీస్ అన్నిటికీ ఎక్స్పోజర్ కల్పించే దానికోసం మేము కంటిన్యూస్గా వర్క్షాప్స్ కల్పిస్తున్నాం. వేరియస్ నాస్కాము, ఏపీడిఎస్ఎస్ వీటిలన్నిటితో మేము ఒప్పందాలు కుదుర్చుకొని వర్క్షాప్స్, తర్వాత ఇంటర్న్షిప్స్ కలిగిస్తున్నాము. దీనివల్ల కరికులంలో మేము యాడ్ చేసేదే కాకుండా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ కల్పిస్తున్నాం. కాబట్టి దీనివల్ల వాళ్ళు కోపప్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సరే, ఐటీ రంగాన్ని మించిపోయి కోర్ ఇంజనీరింగ్లో ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెంచేందుకు ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు? కోర్ ఇంజనీరింగ్లో కూడా ఇప్పుడు ముందు ఉన్నాయి అవకాశాలు, ఇప్పుడు కూడా ఉన్నాయి. క్యాడ్ క్యామ్ ఇంట్రడ్యూస్ చేసాం. వీటి వల్ల అన్నింటిలో తర్వాత వీళ్ళకి మెకానికల్ వాళ్ళకి మేము సిమెన్స్ ల్యాబ్ ఉంది. ఇండస్ట్రీ టైపు ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టి వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజరు ఇది కాలేజీలో కూడా కల్పిస్తూ మా దగ్గర ఉన్నటువంటి వెల్డింగ్ టెక్నాలజీ చాలా తక్కువ కాలేజీల్లో ఇండియాలో ఉంటాయి. కాబట్టి వీరి మీద కూడా అవగాహన కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా కల్పించి వాళ్ళు కూడా బయట వాళ్ళతో విధంగా కంపీట్ చేసే దానికి తయారు చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.